అహల్య గౌతమ్ ఇద్దరు కలిసి గుడి దగ్గరికి వస్తారు మొక్కు చెల్లించుకోవడం కోసం. ఇక ఈలోపు పంతులు గారితో మాట్లాడి పూజ జరిపించిన తర్వాత పంతులు గారు ఆ రోజు మొక్కు చెల్లించడానికి మీకు చెప్పాను కదా అని అన్న తర్వాత, సరే బాబు, ఇక తడి బట్టలతో స్నానాలు చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇక మొక్కు చెల్లించిన తర్వాత వెంటనే ముడుపు కట్టండి బాబు అని పంతులు గారు చెప్పినట్టు ఇక గౌతమ్ తడి బట్టలతో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. అలా ప్రదక్షిణలు చేస్తుండగా అదే సమయానికి ఆ గుడి దగ్గరికి వెంటనే అర్జున్ ప్రసాద్ను సుభద్ర అహల్య వచ్చిన గుడి దగ్గరికి వీళ్ళు కూడా వస్తారు. ఆ సమయంలో ఇక ముడుపు చెల్లించి కొరివి దండాలు పెడుతూ ఉంటాడు గౌతమ్. అలా అహల్య ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తూ ఉంటుంది గౌతమ్ చేత. ఈలోపు సుభద్ర ఉన్ను అర్జున్ ప్రసాద్ ఆ గుళ్ళోనే వీళ్ళని చూసి, ఇదేంటి ఇదే గుళ్ళోకి వీళ్ళు కూడా వచ్చారు, అహల్య ఉన్ను గౌతమ్ అసలు అంత కఠినంగా ఈ అసలు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది సుభద్ర. ఈలోపు వెంటనే అదిగో అక్కడ పంతులు గారు ఉన్నారు, అతన్ని అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పేసి సుభద్ర పంతులు గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైంలో వెంటనే పంతులు గారు అని చెప్పేసి అహల్య ఏదో అడగడానికి వస్తుంది. అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు కూడా ఈ గుళ్ళోకి వచ్చారా? అవునమ్మా, అవునమ్మా, వాడేంటి అంత కఠినమైన దండాలు పెడుతూ ఉన్నాడు? అవునత్తయ్య, అది ఎవరి కోసమో కాదు, మీ మాంగళ్యం కోసమును మీరు తన తప్పును అంటే క్షమించి కొడుగ్గా యాక్సెప్ట్ చేయడానికే గౌతమ్ గారు ఇలా చేస్తున్నారు అని అహల్య సుభద్రకు చెప్తుంది. ఆ మాటలు విన్న తర్వాత సుభద్ర చాలా ఎమోషన్ అయిపోతుంది. ఈలోపు అనుకున్నట్టు ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టి గౌతమ్ వస్తాడు. ఇక ఈ మాటలు విన్న సుభద్ర తన ప్రేమను బయట పెట్టుకునడానికి ఒక్కసారిగా తన కొడుకును పట్టుకొని, నా కోసమని ఇంతలా చేస్తున్నావా నాన్న? నీ ప్రేమ అర్థం చేసుకోలేకపోయాను, నిన్ను దూరం పెట్టి చాలా బాధ పెట్టానన్నా, నన్ను క్షమించు నాన్న అని చెప్పేసి తన కొడుకును పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ, ఇక నేనేంటమ్మా నిన్ను క్షమించడం, అలా ఇప్పుడు అన్నావు కానీ మరోసారి అనకు అనే విధంగా అంటూ ఉంటాడు. ఈలోపు వెంటనే అందరు కుటుంబం కలిసి ఇక వెంటనే అమ్మవారి దగ్గర మొక్కుకొని ఆశీర్వాదం తీసుకొని కుటుంబం మొత్తం వస్తారు. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న విక్రాంత్ని ఇక లాయర్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి విక్రాంత్ని బయటికి తీసుకొని వస్తాడు. ఇక విక్రాంత్ సత్య ఇంటికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆ గౌతమ్ కానీ వదిలిపెట్టద్దు, ఆ కుటుంబానికి వీని దూరం చేయాలి, ఏం చేస్తావో నాకు తెలియదన్నా, వాణ్ణి మాత్రం చంపేయాలి. ఈరోజు అతిథి మెల్లో తాళి కట్టబోతుండగా వాడు కావాలని మన పరువు తీశాడు, అరెస్ట్ చేయించాడు, వాణ్ణి వదిలిపెట్టకూడదు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు విక్రాంత్. ఈసారి మాత్రం వాడు వదలడు కాదు కదా, వాడి ప్రాణాలే తీసేస్తాను అని వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తాడు విక్రాంత్. రౌడీలతో మాట్లాడి ఫోటో పంపిస్తాడు. ఇక ఆ ఫోటో చూసి రౌడీలు, సరే అన్న, వాడి ప్రాణాలు మీరు తీయాలి, ప్రాణాలు తీసామని మాత్రమే ఫోన్ రావాలి, వాడు తప్పించుకున్నాడు అని తెలిసిందో ఇక నేనేం చేస్తానో అది చేస్తాను, సరే అన్న, వాడి ప్రాణం తీసిన తర్వాతనే మీ కాల్ చేస్తామని. ఈలోపు సంతోషం మొత్తం గౌతమ్ కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది, తన తల్లి క్షమించడం. ఆ తర్వాత గుడి దగ్గర నుంచి అందరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళందరిని చూసి వెంటనే సంతోషంతో అహల్య కిచెన్లోకి వెళ్ళి ఇక ఈ సంతోషం ఎప్పటికీ ఉండాలని చెప్పేసి పాయసం చేసి హాల్లోకి తీసుకొని వస్తుంది. మామయ్య, అత్తయ్య, ఇక మీరు తినండి పాయసం అని చెప్పేసి అన్న తర్వాత తన కొడుక్కి తన చేత్తోని పాయసం పెడుతూ ఉంటుంది. ఇదంతా విజువల్ చూసిన తర్వాత అవంతిక షాక్ అయిపోతుంది. ఇదేంటి, అసలు మా తమ్ముడితో మా అమ్మ ఎప్పుడు మాట్లాడేది కాదు కదా, వాడి మీద పీకల మీద కోపం ఉంది కదా అనే విధంగా ఆలోచిస్తూ, ఏంటమ్మా అసలు ఇది కళా నిజమా? తమ్ముడితో అసలు మాటలు కూడా మీకు లేనే లేవు, అలాంటప్పుడు మీరిద్దరూ కలిసిపోవడం ఏంటి, మాట్లాడుకోవేంటేంటి అని అంటుండగా, ఏంటక్క
అసలు చూసి షాక్ అయిపోతానవా, లేకపోతే వీళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారా అని చెప్పేసి ఇక దీర్ఘంగా అని గౌతమ్ అవంతికను అంటూ ఉంటాడు. అయినా నేనెందుకురా అలా అడుగుతాను, అంతే బహుశా కలిసిపోయారా అని చెప్పేసి అడుగుతున్నాను. నా కొడుకును ఇన్నేళ్ల నుంచి చాలా బాధ పెట్టాను. ఇక ప్రాయశ్చిత్తంగానే వాని క్షమాపణ అడుగుతున్నాను. అమ్మ, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడకండి. అత్తయ్య గారు, మీరు మాట్లాడమే కావాలి అనుకున్నాం కదా, మీరు మాట్లాడారు కదా, అది చాలు, ఆ సంతోషం చాలు అని చెప్పేసి ఈ విధంగా అనుకొని ఇక గౌతమ్ అహల్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అవంతిక మాత్రం అసలు ఇది ఎలా జరిగింది, వాడి మీద పగబట్టినట్టుగా మా అమ్మ ఎప్పటికీ మాట్లాడకుండా ఉంటుందేమో, వాణ్ణి ఎలాగైనా ఇక టార్చర్ పెట్టినట్టు మాట్లాడుతుంటే అప్పుడు ఈ అహల్య రెచ్చిపోయి కావాలని మాట వదిలేస్తే అప్పుడు అహల్యను ఇక కించపరిచినట్టు మాట్లాడితే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా జరిగిందేంటి, ఇలా జరగడం ఏంటి సతీమణి, కళ్ళ ముంగట అంత పెద్దగా విజువల్ కనిపిస్తుంటేగా కలగంటున్నావా అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇలాంటి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, ఇక మన రోజులు లేనట్టున్నాయి, ఇప్పుడు గౌతమ్ అహల్య రోజులు ముందుకు వస్తున్నట్టున్నాయి అనే విధంగా ఇక కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అహల్య గదిలోకి వచ్చిన తర్వాత వెంటనే వెనుక నుంచి వచ్చి అహల్యను పట్టుకొని అసలు ఇక మీకు ఎలా ట్యాంక్ చెప్పాలండి, అసలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అయ్యో ఏటండి అని అంటుండగా, మీరు ఒక మాట చెప్పారే, ఎలాగైనా సరే అత్తయ్య గారు మీతో మాట్లాడతారు అని చెప్పేసి అన్నారే, ఆ మాట మీరు నిలబెట్టుకున్నారు. అసలు మీకు ఎన్ని జన్మలైనా అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు ఆలియా అని విధంగా తనని హక్ చేసుకొని ఇక నుదుటిన ముద్దు పెడుతూ ఉంటాడు. మీ కళ్ళల్లో ఈ సంతోషం చూడడానికే ఇక నేను ఏదైనా చేస్తాను, మీ హ్యాపీనెస్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానండి అని ఈ విధంగా సరికి, నీలాంటి భార్య దొరకడం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అనుకుంటా. ఆ దేవుడు ఇక ఈ రూపంలో ఇలాంటి చక్కని భార్య, అర్థం చేసుకునే భార్య, సహనం భార్య, ఇలాంటి ఎన్ని అవతారాలతో నాకు ఆ భార్యను ఆ దేవుడు గిఫ్ట్గా పంపించాడు అని చెప్పేసి ఈ విధంగా మనసులో చాలా చాలా థ్రిల్లింగ్గా చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇక అతిథి మాత్రం అన్ని విసిరి కొడుతూ ఇక గౌతమ్ గారిని అహల్యను వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టడానికి పక్కగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అసలు అహల్య ఇక గౌతమ్ని విడగొట్టడానికి అతిథి ఏం ప్లాన్ చేయబోతుందో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.